కూకట్పల్లి రామకృష్ణ కాలనీలోని శ్రీసాయి భరద్వాజ్ అపార్ట్మెంట్లో వింత ఘటన కలకలం రేపుతుంది. అనారోగ్యంతో మృతి చెందిన 45 ఏళ్ల శైలజ మృతదేహాన్ని ఆమె కుటుంబ సభ్యులు 4 రోజుల నుంచి ఫ్లాట్లోనే ఉంచుకొని గడియపెట్టుకున్నారు. దుర్గంధం రావడంతో కాలనీ వాసులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు వచ్చి ప్రశ్నించగా మృతదేహాన్ని ఐస్ బాక్సులో పెట్టాం, ఉదయం క్లియర్ చేస్తాం అని బదులిచ్చారు. దుర్గంధం వ్యాప్తి చెందడంతో కాలనీ వాసులందరూ ఆందోళన చెందుతున్నారు. బాధితురాలి మృతదేహం గురించి అడగ్గా, మేము ప్రార్థనలు చేసుకుంటున్నాం, అంత్యక్రియలు నా ఇష్టం వచ్చినప్పుడు చేసుకుంటాం, అసలు అడగడానికి మీరెవరు అంటూ ఆ కుటుంబ సభ్యులు స్థానికులతో తీవ్ర వాగ్వాదానికి దిగారు. వారి ప్రవర్తన వింతగా ఉండటంతో స్థానికులు సోమవారం కూకట్పల్లి పోలీసులకు సమాచారం అందించారు. రాత్రి పోలీసులు వచ్చి తలుపులు తీయమని అడిగినా ఫ్లాట్లో ఉన్నవాళ్లు తలుపులు తీయలేదు. ఐస్ బాక్స్లో పెట్టుకున్నాం మేము, ఇబ్బంది ఏంటి, ఉదయం అంతా క్లియర్ చేస్తామంటూ లోపల నుంచి సమాధానం ఇచ్చారు. దీంతో పోలీసులు వెళ్లిపోయారు. కాలనీ మొత్తం దుర్గంధం వ్యాప్తి చెందడంతో కాలనీ వాసులందరూ ఆందోళన చెందుతున్నారు.